వెల్కమ్ టు వన్ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జాజిరెడ్డిగూడెం నందు దాతలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు, యువకులు మరియు పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సహకారంతో మన ప్రాథమిక పాఠశాలలో సుమారుగా ఒక 100 బొమ్మల్ని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వేయించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులను కలిసి మన ప్రాథమిక పాఠశాలలో చేర్పించమని వారిని కోరడం జరిగింది. దానికి తల్లిదండ్రులందరూ తప్పకుండా పాఠశాలకి పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు మీకు హామీ ఇస్తున్నాము. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన 100 మంది దాతలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రధాన ఉపాధ్యాయులు జి ఇందిరా మేడం మరియు ఉపాధ్యాయ సిహెచ్ నాగరాజు, సిహెచ్ వెంకటేశ్వర్లు, జి మంజుల మేడం, వి యాదగిరి, ఆర్ నాగరాజు మరియు బి రమేష్ దాతలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణకుమార్. పిల్లర్స్ కూడా తీయండి. ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మన న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన కన్నకుమార్ గారికి పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా 91వ వార్షిక దినోత్సవాన్ని కూడా వారు లైవ్లో ప్రసారం చేయడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో మన గ్రామానికి పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నేను చేస్తానని ముందుకు రావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఆ ప్రోగ్రాం చూసి అనేక మంది లైక్లు ఇవ్వడం జరిగింది. అంత చక్కగా మా ప్రోగ్రాం సక్సెస్ కావడానికి సహకరించినటువంటి కన్నకుమార్ గారికి పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, గ్రామస్తుల తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
మనం మన ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. మాన్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ను 91వ వార్షికోత్సవ ప్రోగ్రామ్ను ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయులకు, మా గ్రామ పెద్దలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన ఊరు మన బడి సందర్భంగా ఈ బడి ఎన్నిక కావడం జరిగింది. దానికి ఉపాధ్యాయులు చాలా కృషి చేశారు. అలాగే ప్రత్యేకంగా పెయింటర్స్ గణేష్ ఆర్ట్స్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా మాజీ విద్యార్థిని ఈ స్కూల్కి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా మన మధ్యలో శైలులు డ్యాన్స్ మాస్టర్ నిరీక్షణ్ మన కొత్తపల్లి వాస్తవ్యుడు నిరీక్షణ్ డ్యాన్స్ మాస్టర్ మన మధ్యలో ఉన్నారు. అయితే ఆ నిరీక్షణ్ డ్యాన్సర్గా ఎలా అయ్యిండు, ఈ వృత్తిలోకి ఎలా వచ్చిండు అని మనం అన్నీ తెలుసుకుందాం. నమస్తే నిరీక్షణ్ గారు, మీరు ఈ వృత్తిలోకి డ్యాన్స్ మాస్టర్గా ఎలా వచ్చారు? డ్యాన్స్ మాస్టర్గా అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు డ్యాన్స్ చేయడం. డ్యాన్స్ అట్లే అలవాటు చేసుకుంటా ఒక మూమెంట్ని బట్టి ఒక టైప్ని బట్టి మ్యూజిక్ని బట్టి నేను డ్యాన్స్ చేయడం నాకు చాలా అలవాటు అయిపోయింది. అది మా బాబాయిలు, మా మేనమ్మ వాళ్ళు అందరూ వాళ్ళని చూసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని నేర్చుకోవడం జరిగింది. చూసి రానున్న కాలంలో ఇంకా ఎదగాలనుందా? సినీ ఫీల్డ్ పోవాలన్న ఆలోచన ఉన్నదా? ఓకే, మేము కూడా సహకరిస్తాం మా ఛానల్ తరఫున. అలాగే ప్రత్యేకంగా ఈ 91వ వార్షికోత్సవంలో మీరు పాల్భాగస్తులు కావడానికి ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ సారు వెంకటేశ్వర సారు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి